అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం 2004లో ఎన్నికలకు వెళ్లడానికి ముందు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం భారత్ వెలిగిపోతోంది అనే నినాదాన్ని అందుకుంది. 9% వృద్ధి రేటు, ఇతరత్రా అంశాలు అలాంటి అభిప్రాయాన్ని కలిగించుండొచ్చు. మోడీ సర్కారు ప్రస్తుతం దాదాపు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇటీవల రెండు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలకు బహుశా ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో బుల్ రన్, బలపడుతోన్న రూపాయి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం లాంటి అంశాలు 5 నెలల్లో సాధించిన విజయాలా? సుస్థిర ప్రభుత్వం అనేది 6 అక్షరాల మాటే కావచ్చు, కానీ దాని విలువ ఎంతో చెప్పాలంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లను పరిశీలించండి. అవి రోజుకో రికార్డును సృష్టిస్తున్న తీరును తెలుసుకోండి అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇండియన్ స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా సంపద సృష్టిస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ప్రతిరోజు కోట్ల రూపాయల నిధుల వరద పారుస్తున్నారు. మార్కెట్లు పరుగులు తీస్తాయని తెలుసు గాని మరి ఈ స్థాయిలో దూసుకుపోతాయని ఊహించలేదని నిపుణులే నోరెళ్లబెట్టేలా కనిపిస్తోంది పరిస్థితి. ఇదంతా మోడీ మహిమ అని అనుకుంటే పొరపాటే. అంతర్జాతీయ పరిస్థితులు కలిసి రావడం, భారత్లో సుస్థిర ప్రభుత్వం ఉండడం, అది సంస్కరణలకు సానుకూలంగా ఉండడం వల్లనే మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి అనేది వాస్తవం. ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా ఇండియాలో ఎఫ్ఐస్ అనే వాళ్ళు విదేశీ మదుపరులు బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండటం, లేదా లాస్ట్ 5 yearsలో ఎవ్రీ ఇయర్ వాళ్ళు యావరేజ్న 1,00,000 కోట్ల రూపాయలు నికర కొనుగోలు జరపడం, ఇట్లాంటివన్నీ కూడా మనం అంటే ఒకవైపు ఏమో స్ట్రాంగ్గా గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేయడం, రెండు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్, గోల్డ్ ఇట్లాంటి కొంచెం బాగా తగ్గుముఖం పట్టడం, వీటికి తోడు మన ఎకానమీ అనేది కొంచెం రికవరీ మోడ్లో ఉండటం, దానికి తోడు స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది, స్ట్రాంగ్ రిఫార్మ్స్ తీసుకొస్తారు అనే హోప్తో మార్కెట్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుందండి. నెల రోజులుగా ఆర్థిక సంబంధమైన విశేషాలు పత్రికలు, ప్రసార సాధనాల్లో పతాక శీర్షికల్లో కనిపిస్తున్నాయి. అవి కొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టాలనుకునే వారిలో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి అనేది నిస్సందేహం. గత వారంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 28,000 పాయింట్లను తాకి మరో 10 పాయింట్లు అదనంగా నమోదు చేసింది. సీనియర్ ట్రేడర్లు సైతం ఈ పరిణామాన్ని చూసి చిన్న సైజ్ షాక్ తిన్నారు. సూచీ 28,000 పాయింట్లు తాకుతుందని తెలుసు కానీ అది ఇంత తొందరగా సాధ్యపడుతుందని భావించలేదంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం మార్కెట్ 28,000కు దగ్గరలోనే కాస్త అటు ఇటుగా ఊగిసలాడుతున్నా లాభంలోనే సాగుతోంది. గత వారం 4 సెషన్లలో మార్కెట్లోకి 1,400 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రవాహం కొనసాగిన తీరు ఇండియన్ స్టాక్ మార్కెట్ల సత్తా చాటుతోంది. అంటే మార్కెట్ మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు దగ్గర మనం ఆల్ టైమ్ హైలో ఉందండి. దగ్గర 28,800 సుమారు. అలాగే నిఫ్టీలో 8,300 సెన్స్, రెండింటిలో కూడా చూస్తున్నాం. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ దగ్గర చూస్తున్నాము. గ్లోబల్గా కూడా మార్కెట్స్ అన్ని కూడా, స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా మల్టీ ఇయర్ ఆల్ టైమ్ హైస్లో నడుస్తున్నాయి. బట్ మేబీ అంటే ఇక్కడ మనం స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాము. వీళ్ళు కనుక స్ట్రాంగ్ రిఫార్మ్స్ వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత చెప్పుకుంటూ వస్తున్నారో అలాంటి రిఫార్మ్స్ అన్నింటిని కూడా వాళ్ళు అమలు చేసినట్లయితే, దీనికి తోడు గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మన మార్కెట్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 to 5 years అండ్ నెక్స్ట్ 5 to 10 years ఆ టైం హరిజన్తో డెఫినెట్గా బాగుంటానికి ఛాన్స్ ఉంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో 1150 గంటల్లో జరిగిన ట్రేడింగ్ లో 1 కోటి షేర్లు చేతులు మారాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే దీని పరిణామం 60 లక్షలే. అంటే సాధారణ పరిస్థితుల కంటే 40 లక్షల షేర్లు అదనం. దీని మీద కొన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ రికార్డు సృష్టించడంలో బీఎస్సీతో పోటీ పడుతోంది. నిఫ్టీ 8,350 పాయింట్లు దాటి ఆల్ టైమ్ హై రికార్డు నమోదు చేసింది. కేంద్రంలో ఏ చిన్న పరిణామం సంభవించినా అది మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తోంది. 2 రాష్ట్రాల్లో బీజేపీ విజయాలు, కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ లాంటి అంశాలకు కూడా సూచీలు విపరీతంగా స్పందిస్తున్నాయి. కాలం వ్యవధి ఉంటే మదుపుదారులకి పెట్టుబడి పెట్టడానికి ఇది కూడా సరైన సమయమే. కాకపోతే ఇప్పుడు వచ్చే 3 నెలల్లో 6 నెలల్లో లాభాలు ఆర్జించి పెట్టుబడి పెట్టకూడదు. ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు వచ్చే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు వ్యవధితో డబ్బులు పెడితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని మనం భావిస్తాం. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ తో మొదలు పెడితే ఆసియా ఆర్థిక దిగ్గజాలైన దేశాల్లోనూ సూచీలు దిగజారుతున్నా ఇండియన్ మార్కెట్లు స్థిరమైన వృద్ధి సాధించడం ఊహించని పరిణామం. సాఫ్ట్వేర్, ఫార్మా, మెటల్, స్టీల్, బ్యాంకింగ్ రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కీలక రంగాల్లో పెట్టుబడి పెడితే 15 నుండి 20% లాభాలు అసాధ్యం కాదు అనేది వారి అంచనా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, ఎఫ్టీఏలకు ఆహ్వానం పలికేందుకు ఉత్సాహం చూపిస్తున్న తీరు ఫారిన్ ఇన్వెస్టర్లను ఇండియన్ స్టాక్ మార్కెట్ల వైపు ప్రోత్సహిస్తున్నాయి.
ముందు ఏంటంటే మనకి ఇక్కడ ఎకానమీ అనేది ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఇండివిజువల్ కానీ ఒక కార్పొరేట్ కానీ స్టాక్ మార్కెట్స్ కానీ స్ట్రాంగ్ గవర్నమెంట్ సెంటర్లో ఉందా లేదా దిశానిర్దేశం చేసే మంచి రిఫార్మ్స్ సంస్కరణలు చేపట్టే ప్రభుత్వం స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉందా లేదని చూస్తామండి. 30 years తర్వాత ఒక మంచి మ్యాండేట్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కనుక నిజంగా అనుకున్నట్టు చేయగలిగితే డెఫినెట్గా మన ఎకానమీ అనేది చాలా రాబోస్ట్గా ఉంటుంది. మనం హిస్టారికల్గా చూసిన ఎమర్జింగ్ కంట్రీస్లో మనం నెంబర్ 1 కంట్రీగా గ్రో అవబోతున్నాము. ఈ ఏడాది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టుబడులపై 31.64% లాభాలు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఇది మరో 4% పెరగవచ్చని అంచనా. ఆర్థిక రంగంలో భారత్తో పోటీ పడుతున్న చైనా మార్కెట్లలో షేర్ల మీద రెవెన్యూ 14.28% మాత్రమే. చైనాతో పోలిస్తే భారతీయ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల 20% అదనంగా ఆదాయం లభిస్తోంది. ఈ గణాంకాలు కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. చైనా కంటే భారత్ వృద్ధి రేటు తక్కువగా ఉన్నా మార్కెట్ల విషయంలో మాత్రం డ్రాగన్ ఇండియా ముందు నిలబడలేకపోతోంది. చైనాతో పాటు ఆసియా, యూరోప్ లో అభివృద్ధి మార్కెట్లది కూడా ఇదే పరిస్థితి. ఇదంతా బలమేనా అంటే ఎంత మాత్రం కాదనే వాళ్లు కూడా ఉన్నారు. ఇదో బుడగ, ఎప్పుడో ఒకప్పుడు పేలుతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. మరో 5 ఏళ్ల పాటు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లకు ఢోకా లేదు అనేది ఎఫ్ఐఐల అభిప్రాయం. నాణ్యానికి అటు ఇటు అన్నట్టుగా 2 రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలపై ఫలితాలను తెలుసుకోవాలంటే స్టాక్ మార్కెట్లో బంగారం ధరలు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలే సూచిక. మోడీ సర్కారుకు ఇవన్నీ ప్రస్తుతానికి సానుకూలంగానే ఉన్నాయి.